పటిష్టమైన చర్యలు తీసుకున్నప్పటికీ చిన్న చిన్న ల్యాప్సెస్ అయితే ఖచ్చితంగా ఉంది. ఆ ల్యాప్సెస్ని నెక్స్ట్ రోజు రైతు త్యాగం చేస్తుంది. వందలాది మంది రైతులు త్యాగం ఈరోజు జగన్ పర్యటనలో ఉండబోతోంది. వాళ్ళ పంటలు ఇక్కడికి రాకుండా ఆపుకున్న పరిస్థితుంది. దానివల్ల జరిగే నష్టం అంతా కూడా రైతులు ఇబ్బంది పడే పరిస్థితుంది. అయినప్పటికీ కూడా పర్పస్ సర్వ్ కాకుండా దాంతో ఒక్కసారిగా వాతావరణం అయితే మాత్రం ఉద్రిక్త వాతావరణం ఉంది. మరి కాసేపట్లో జగన్ ఇక్కడికి వచ్చిన తర్వాత పరిస్థితి పూర్తిగా అదుపు తప్పే పరిస్థితి ఉంది. తోపులాట్లు తొక్కిసలాట్లు జరిగే అవకాశం ఉంది. పోలీసులు అయితే మాత్రం కొంత అన్ప్లాన్డ్గానే కనిపిస్తున్నారు. పోలీసుల వ్యవహార శైలి కూడా ఒక ప్లాన్ లేదు. ఎవరు కూడా బాధ్యతాయుతంగా ఇక్కడ వ్యవహారం చేయట్లేదు. స్పష్టంగా ఆ విషయం అయితే కనిపిస్తోంది. ఎక్కడ అదుపు చేయాలి, ఎవరిని అనుమతించాలి, ఎలా అనుమతించాలి, ఎక్కడ కంట్రోల్ చేయాలనేది లేదు. ఎవరికి వాళ్ళు ఇష్టం వచ్చినట్టు డెసిషన్స్ తీసుకుంటున్నారు. కాబట్టి ఫెయిల్యూర్ అయితే పోలీస్ వైపు నుంచి కూడా కనిపిస్తోంది. ఇది మొత్తంగా ఉన్నతాధికారులు కూడా ఈ స్పాట్కి రావాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ప్రతి చోట కూడా ఉండేటువంటి డిఎస్పీలు కూడా బాధ్యత లేకుండా వ్యవహరిస్తున్నారు. గేట్ లోపల అంటే మార్కెట్ యార్డ్ లోపలికి వెళ్తుంటే కూడా వాళ్ళని ఆపడానికి ఉండాల్సిన ఫోర్స్ ఆ గేట్ దగ్గర లేరు. మొత్తం చుట్టుపక్కల ఉండిపోయినారు. ఈ నేపథ్యంలో ప్లానింగ్ వైఫల్యం అయితే కనిపిస్తూ ఉంది పోలీసు